హరే కృష్ణ. ఆత్మబంధువులకు డయాబెటీస్ పేషెంట్లు అంటాం కదా, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంత షుగర్ ఉంటే నార్మల్, ఎంత షుగర్ అంటే ఉంటే అబ్నార్మల్ అనేది మనం తెలుసుకోవాలి. సో యాక్చువల్గా WHO ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీన్ని మారుస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మాత్రం భారతదేశంలో డయాబెటీస్కి సంబంధించినటువంటి అంతవరకు 90 నుంచి 100 లోపు కనుక షుగర్ ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉన్నప్పుడు కనుక చేసినప్పుడు 100 లోపు ఉంటే నార్మల్గా తీసుకోవచ్చు. సో 120 నుంచి 130, 140, 150, 160 ఇస్ ద లాస్ట్ ర్యాండమ్ అనమాట. సో బాగా ఆహారం తీసుకున్నాక కూడా మనం 160 లోపు కనుక ఉంటే షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో మనము షుగర్ ప్రతిసారి ఏం చేస్తామంటే షుగర్ టెస్ట్ చేయించుకునేటప్పుడు ఆ రోజు ముందు రోజు ఏమీ తినకుండానే భయపడి ఏమీ రోజు రెగ్యులర్ ఆహారం కాకుండా రేపు టెస్ట్ చేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏమీ తినరనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ షుగర్ నార్మల్ వస్తుంది. ఆ టెస్ట్ అయిపోయాక మళ్ళీ తెల్లారి యథావిధిగా తీసుకుంటారు. సో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా బాడీని అబ్జర్వేషన్ పెట్టాలండి. అయితే వెరీ సింపుల్, ఒక మంచి సలాక్ అంటాం చూడండి, బిల్డింగ్ కట్టేటువంటి ఇనుప రాడ్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడతాం కదా. సపోజ్ ఒక ఇనుప రాడ్ మనము ఆరు బయట పెట్టామనుకోండి, అది ఎన్ని రోజులకు పాడవుతుంది అని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని నీళ్ళలో వేసి పెట్టామనుకోండి, అప్పుడు అది ఎన్ని రోజులకు పాడవుతుంది. అది తడిగా ఉన్న భూమి మీద కనుక వేస్తే ఎన్ని రోజులలో పాడవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తడిగా ఉన్న భూమి మీద కనుక ఆ యొక్క సలాక అంటే రాడ్ తొందరగా చీకిపోతుంది అనమాట. సో నీళ్ళల్లో ఉన్న దానితో పోలిస్తే భూమితో కనెక్ట్ అయినటువంటి తడిగా ఉన్నటువంటి భూమితో కనెక్ట్ అయినటువంటి రాడ్ తొందరగా చీకిపోతుంది. ఆరు బయట కనుక ఉన్నటువంటి సలాక ఇంకొక 10, 15, 20 సంవత్సరాల వరకు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము మన యొక్క బాడీలో షుగర్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. ఎక్కువ మెయింటైన్ అవుతే ఏమవుతుందంటే షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల టిష్యూస్ దెబ్బతింటాయి అన్నమాట. సో శరీరంలోని అవయవాలన్నీ పనితీరు మందగిస్తాయి. వాటి యొక్క ఎఫిషియన్సీ అంటే పని యొక్క శక్తి అంటే సామర్థ్యం తగ్గిపోతుంది అనమాట. ఇది షుగర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. దీంతో డయాబెటీస్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లివర్ ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ కావడం, లేకుంటే ఫ్యాటీ లివర్ కాస్త అది 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ అండ్ అది కాస్త లివర్ సెరోసిస్గా మారిపోయి లివర్ కుళ్ళిపోవడం, లేకపోతే ఇటు ప్యాంక్రియాస్తో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ సరిగా పనిచేయక ఇన్సులిన్ ఉత్పత్తి చేయక అది ఇంకా ఎఫెక్ట్ ఏమవుతుందంటే ప్రోటీన్ కూడా జీర్ణించడానికి ఎంజైమ్స్ను ఉత్పత్తి చేస్తుందండి. అవి కూడా తగ్గిపోయి ప్రోటీన్స్ జీర్ణం కానటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రోటీన్స్ జీర్ణం కానటువంటి పరిస్థితి ఏంటంటే పప్పులు కూడా, ఈవెన్ దో కందిపప్పు పెసరపప్పు కూడా జీర్ణం చేసే శక్తి తగ్గిపోతుంది. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పప్పు తింటే నాకు అపాన వాయువులు ఎక్కువ అవుతున్నాయి సార్, పిత్తులు ఎక్కువ వస్తున్నాయి, అంటే పప్పు అరగట్లేదు సార్ అని అంటారు. యాక్చువల్గా పప్పులో ఉన్న సింపుల్ ప్రోటీన్ కూడా వాళ్ళకు జీర్ణం కానటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారనమాట. సో కాబట్టి డయాబెటీస్ వాళ్ళు ఖచ్చితంగా మామూలుగా మనం ఇంట్లో చేసుకునేటువంటి మిషన్ రియలబుల్ కాదు. ఎప్పుడో ఒకసారి ఒక 5-10 ఎప్పుడూ తేడా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమము ఒక నోట్ బుక్లో నోట్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎవరికి జ్ఞాపకం ఉండదు. కాబట్టి క్యాలెండర్ ఉందనుకోండి, క్యాలెండర్లో మనము ఫాస్టింగ్ అయితే FBS ఇంత ఉంది, సో తిన్న తర్వాత అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది, లేదా తిన్న తర్వాత కామన్గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది అనేది మనం ఒక క్యాలెండర్లో కనుక రికార్డ్ చేసుకుంటే అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట. మనము డైట్ ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు. సో అందరికీ ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్కు సంబంధించి ఈ యొక్క ఆధునిక వైద్యానికి సంబంధించిన మందులు వేస్తూ కూడా వాళ్ళకి తగ్గట్లేదు అనే కంప్లైంట్ వస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది మన యొక్క లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి. మనం ఖచ్చితంగా సెడిమెంటరీ లైఫ్ అంటే ఒక దగ్గర కూర్చొని ఉండేటువంటి జీవితాన్ని ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా మనము రోజు కొన్ని అడుగులు అంటే ప్రయత్నపూర్వకంగానే నడవాలి, పరిగెత్తాలి, వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేయాలి, శరీరాన్ని బాగా అంటే చెమటలు వచ్చేటట్టుగా కష్టపెట్టాలి. రోజు 1 గంట సేపు, అది మీకు ఉదయం కావచ్చు, రాత్రి కావచ్చు, ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట, లేదా మార్నింగ్ 1 గంట సేపు అట్లా ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేయాలి. నడక చాలా శ్రేష్టము. పరిగెత్తొద్దు, యాక్చువల్గా పరిగెత్తడం మంచిది కాదు.
సో జాగింగ్ ఇంకా అసలే మంచిది కాదు. ది బెస్ట్ ఏంటంటే నడక, చాలా దూరము స్పీడ్గా నడవడం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత యోగా, ప్రాణాయామ లాంటి అన్ని మన యొక్క అంటే శ్వాసను బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రాణాయామ యోగాలో. తర్వాత ఖచ్చితంగా ఎండలో ఉండాలి, రోజు ఒక అరగంట నుంచి గంట సేపు ఎండలో ఉండాలి. మరియు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మరియు లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవద్దు. వీలైనంత వరకు మాంసాహారం తగ్గించడమే మంచిదన్నమాట. సో మాంసాహారంతో ప్రాబ్లం ఏంటంటే పిత్తం పెరుగుతుంది. మాంసం అంటేనే పిత్తం. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాంసం వండేటప్పుడు కూడా వేసేటువంటి మసాలా దినుసులన్నీ పిత్తవర్ధకాలు అనమాట. ఫైర్ ఎలిమెంట్స్ ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే శరీరంలో వేడి ఎక్కువైతుందో, ఫైర్ ఎక్కువైతుందో, అలసట, నిద్రాణమైన స్థితి, అంటే బాగా కోపం, విచారం, ద్వేషం, పగ, ప్రతీకారం, సో కక్ష, ఇట్లా అంటే జలస్గా ఉండడం, రెస్ట్లెస్గా ఉండడం, ఆ కోపం అసలే ఎగ్జాగరేషన్ తగ్గకపోవడం. సో కోపం వచ్చిందనుకోండి చాలాసేపటి వరకు ఆ కోపం ఉంటుంది. ఇలా కార్టిసాల్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కార్టిసాల్స్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు మనకేమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి మనకు కొత్త రోగాలు రావడానికి అవకాశం ఉంది. సో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి, లైఫ్ స్టైల్ను బాగా మెయింటైన్ చేయండి. సో డయాబెటీస్ వాళ్ళకు ది బెస్ట్ మెడిసిన్స్ ఏంటంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మధునాశిని అంటే మేకమేయని ఆకు అని దొరుకుతుంది. సో ఊర్లలో దొరుకుతుంది. సో దాని యొక్క పౌడర్ మాత్రం మనకు దొరుకుతుంది అనమాట. ఇంకొకటి రెండవది వేగిస చెక్క అంటారు, వేగిస అంటారు, దీన్ని విజయసార అంటారు సంస్కృతంలో. వేగిస చెక్క పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఇది చప్పగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, మిగతా అన్ని చేదుగా ఉంటాయి. సో వేగిస చెక్క మరియు ఇంకా మధునాశని, మేకమేయని ఆకు అంటారు. సో ఈ యొక్క మేషశృంగి అంటాం. సో ఈ రెండింటిని కలుపుకొని సమభాగాలుగా ఉదయం ఒక స్పూన్, రాత్రి ఒక స్పూన్ కనుక తీసుకుంటే డయాబెటీస్ ఆయుర్వేద పరంగా చాలా సూపర్గా కంట్రోల్ వస్తుంది. అది కూడా మీకు ఇంకా బెస్ట్ ఏంటంటే అల్లనేరేడు గింజల పౌడర్ కూడా దొరుకుతుంది. అల్లనేరేడు గింజల్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు. అట్లా కాకపోతే మనకు మార్కెట్లో పౌడర్ దొరుకుతుంది. దీన్ని సమభాగాలుగా చేసుకొని ఉదయం స్పూన్, రాత్రి ఒక స్పూన్ కనుక తీసుకుంటే డయాబెటీస్ చాలా కంట్రోల్గా ఉంటుంది. హరే కృష్ణ. Fearless.